హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్కు స్వాగతం అండి. ఈ వీడియోలో నేను నైట్ కిచెన్ కౌంటర్ టాప్ కిచెన్ అంతా ఎట్లా క్లీన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ నైట్ చపాతీ చేస్తున్నానండి. చపాతీను వంకాయ కర్రీ చేసేది కొంచెం మీకు క్లిప్ చూపిస్తున్నాను. చపాతీ నైట్ మేము రొట్టె కానీ చపాతీ కానీ చేసుకుంటామండి. ఇవి ఇంకా చేసిన తర్వాత ఇంకా స్టవ్ అంతా కౌంటర్ టాప్ అంతా పిండి పడుతుంది కదండి. ఇక్కడ చూడండి కర్రీ చూపిస్తున్నాను. వంకాయ కర్రీ చేశాను, కుక్కర్లోనే చేశానండి. బాగానే వస్తుంది కూర. చపాతీ చేసుకుంటాను. చపాతీ కానీ రాత్రికి రొట్టె కానీ కంపల్సరీ చేస్తామండి. ఇంకా అది చేసిన తర్వాత స్టవ్ అంతా పిండి పడతా ఉంది కాబట్టి మొత్తం టిఫిన్ రాత్రి అన్నం తిన్న తర్వాత మొత్తం అంతా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. రాత్రి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకొని నైటే అంట్లన్నీ తోమి పెట్టేసుకుంటే ఉదయానికి పొద్దున పిల్లలకు క్యారెట్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుందని నేను రాత్రే క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇలా చూడండి మొత్తం అంతా స్టవ్ చపాతీ చేసినాక కర్రీ చేసినాక స్టవ్ అంతా పిండి ఇక్కడ ఇటు సైడ్ కనిపించట్లేదు, మొత్తం పిండి అంతా పడిపోతుంది కాబట్టి ఇంకా రాత్రి మొత్తం మనం అంట్లు తోమే సోప్ ఉంటుంది కదండి, దాంతోనే నేను తోముతున్నాను. మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. శుక్రవారం కానీ వారానికి ఒకసారి ఇట్లా సోప్ వేసి అంతా స్టవ్ అంతా క్లీన్ చేస్తాను. మామూలుగా అయితే క్లాత్తో తుడుస్తాను. జిడ్డు లేకపోతే ఎక్కువ జిడ్డు పడింది ఏమన్నా టీ మరకలు అలా పడినాయంటే సోప్తోనే పీసేసి నీట్గా తుడుస్తాను. స్టవ్ అంతా నీట్గా ఉంటుంది. రోజు ఇలా సోపు పీస్ పెట్టి అయితే తోమను. వారానికి ఒకసారి ఇట్లా క్లీన్ చేస్తాను. లేదా నూనె మరకలు ఏమన్నా పడినాయంటే క్లీన్ చేసుకుంటాను. ఇది నీట్గా చేసుకుంటే మనకు స్టవ్ లక్ష్మీ స్వరూపం అంటారు కదండి. స్టవ్ నీట్గా ఉంటే బాగుంటుందని ఇట్లా మొత్తం అంతా పీసేసి తుడిపినాక వాటర్తో కడుగుతున్నాను. ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. పొద్దునకి పిల్లలకి అనేది హడావిడి అనేది లేకుండా ఉంటుంది. రాత్రే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే పొద్దునకి నీట్గా ఉంటుందండి. అట్లనే వదిలేసి పెట్టుకున్నామంటే పొద్దున లేసి ఇదంతా క్లీన్ చేసుకొని పిల్లలకు క్యారెట్ చేయన్నా లేట్ అయిపోతుంది, టైం అవుతుందండి. లేచి ఉదయాన్నే వచ్చి ఈ స్టవ్ అంతా గలీజ్గా అలా ఉంటే చూడబుద్ధి కూడా కాదండి. అందుకనే ఎంత లేట్ అయినా సరే స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొనే పెట్టుకుంటాను. నీట్గా ఉంటుంది. పొద్దున లేస్తే కూడా మనం లేట్గా లేచినా కూడా తొందరగా అయిపోతుందని నేను ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. స్టవ్ మేము వారానికి ఒకసారి అయితే నీట్గా ఇట్లా క్లీన్ చేస్తాను, లేకుంటే వెబ్ క్లాత్తో క్లీన్ చేసేస్తే తొందరగానే అయిపోతుందండి. ఇలానే చేసుకుంటాను. స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు షింక్ కూడా క్లీన్ చేసుకుంటాను. అంట్లో అయితే నేను షింక్లో తోమనండి, బయట మాకు ప్లేస్ ఉంది, బయట తోముకుంటాను. ఓన్లీ ఇక్కడ చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒకటే సరిపోతుందని ఈ షింక్ కూడా క్లీన్ చేస్తున్నాను. మొత్తం కిచెన్ రూమ్ అంతా నీట్గా ఉండడానికి అలాగే అట్లనే పెట్టేసి షింక్ కూడా గలీజ్గా పెట్టి రాత్రంతా అట్లే పెట్టినామంటే బొద్దింకలు వస్తాయండి. అందుకనే మాకు ఇంట్లో అయితే బొద్దింకలు లేవులేండి నాకు, కానీ అట్లనే వదిలేస్తే మటుకు వస్తూ ఉంటాయి బొద్దింకలు తిరగడము, ఏమన్నా పురుగులు తిరగడం అలా ఉంటాయి. అందుకనే నేను రోజు రాత్రి క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటానండి. ఇలా షింక్ క్లీన్ చేసిన తర్వాత స్టవ్ క్లీన్ చేసినాక శుక్రవారం అయితే నేను ప్రతిరోజు అయితే ముగ్గు పెట్టానండి స్టవ్ దగ్గర. శుక్రవారం అయితే గురువారం రాత్రి ఒకటి ముగ్గు పెడతాను, పండగలప్పుడు కానీ పెడతాను. అలా ఇప్పుడు ముగ్గు పెట్టడానికి స్టవ్ అంతా కడిగిన తర్వాత వెబ్ క్లాత్తో తుడుస్తున్నాను. ఇంకా బండ కూడా ఒకసారి తుడిస్తే నీట్గా ఉంటుంది, ఎక్కడ తేమ లేకుండా. దీంతో తుడుచుకున్న తర్వాత బాగా ఈ క్లాత్ అయితే బాగా పనిచేస్తుందండి. వెబ్ క్లాత్ నీట్గా వస్తుంది, జిడ్డు లేకుండా బాగా వస్తుంది. ఇప్పుడు అంతా క్లాత్తో తుడిచిన తర్వాత ఇప్పుడు ముగ్గులు పెడుతున్నాను. శుక్రవారం అనుకుంటే గురువారం నైట్కి ఒకటి ముగ్గులు పెడతాను. ప్రతిరోజు అయితే ముగ్గులు పెట్టానండి. ఇలా స్టవ్ కింద ఎప్పుడో నేను ఈ కమలం ముగ్గు వేసుకుంటానండి. లక్ష్మీ స్టవ్ కింద పోయి లక్ష్మీ స్వరూపం అంటారు కాబట్టి స్టవ్ కింద కమలం ముగ్గు వేసుకుంటాను. ఇలా వేసుకున్నాక ఇక్కడ పక్కన కౌంటర్ టాప్ దగ్గర కూడా కొంచెం పక్కన ముగ్గు పెట్టుకుంటాను. మనకు చూడడానికి కూడా అందంగా ఉంటుంది ముగ్గులు పెట్టుకుంటే. శుక్రవారం అనేసరికి ఇలా ఇండ్లు లక్ష్మీ కళ ఉండాలనేది నేను శుక్రవారం ఒకటి ఇట్లా ముగ్గులు పెట్టుకుంటానండి. నచ్చితే పొద్దున లేచిన తర్వాత స్టవ్ను పూజించుకుంటాను కుంకుమ బొట్లతో అలా పెట్టుకొని. అలాగే స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత రాత్రి అనేది ధూప్ స్టిక్ చిన్న బొద్దింకలు చిన్న పురుగులు ఉంటాయి కదండి, అవి రాకుండా ఉంటాయి. ఈ ధూప్ స్టిక్ అనేది వెలిగిస్తానండి. పొద్దునకి వచ్చేసరికి మనకు ఆ రూమ్లోకి వస్తేనే ఒక మంచి వాసన అదే వస్తున్నదండి. ఈ ధూపం వెలిగించి పెడితే నైట్ క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది, అసలు మంచి వాసన వస్తుంది. ఇంకా ఏం పురుగులు కానీ అలాంటివి ఏమి కానీ ఉండవు, నీట్గా ఉంటుంది. ఉదయానికే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్న ఏమన్నా పురుగులు ఉన్నా కూడా ఈ ధూపం వెలిగిస్తే ఉండవు. స్టవ్ అంతా క్లీన్ చేసినా కానీ మధ్యాహ్నం అయినా వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. లేదా నైట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాకైనా ఈ ధూపం వెలిగించుకుంటే పురుగులు కానీ బొద్దింకలు కానీ అలాంటివి ఏమీ రావు. ఈ రూమ్ కూడా మంచి వాసన వస్తుంది. పొద్దున మనం వంట రూమ్లోకి అడుగు పెట్టంగానే ఒక మంచి
ఫీలింగ్ అనేది వస్తుందండి. ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలా, ముగ్గులు ఇలా వేసుకుంటాను, మనకు కూడా బాగుంటుంది కదా. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే కొంచెం మనం ఓపిక తెచ్చుకొని ఎంత లేట్ అయినా పొద్దున హడావిడి లేకుండా పిల్లలకు క్యారియర్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంకా నైట్ ఇట్లా అంట్లన్నీ తోమి పెట్టేసుకొని, బయట తోముతాను కాబట్టి మీకు ముగ్గు ఉంటుందని చూపిలా, ఇలా అంట్లు కూడా తోమి పెట్టుకుంటాను. ఇట్లా అంట్లు అన్నీ తోమి పెట్టేసుకున్నానండి. ఇంకా ఇదండి ఇవాళటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.